ఆనపకాయకి సొరకాయకి తేడా తెలుసా మీకు? నాకు తెలిసిన తేడా చెప్తాను. ఒకవేళ అది కాదు ఇంకోటి ఏదైనా ఉంటే నాకు కమెంట్స్ లో చెప్పండి. ఫస్ట్, వినాయకుడు బొజ్జలాగా గుండ్రంగా ఉందనుకోండి, దాన్ని ఆనపకాయ అంటారు. అదే వినాయకుడు తొండంలా ఉందనుకోండి, దాన్ని సొరకాయ అంటారు. సెకండ్, గోదావరోళ్ళు ఆనపకాయ అంటారు. అదే తెలంగాణ సైడ్ సొరకాయ అంటారు. అంతే. ఆనపకాయో సొరకాయో అది ఒక కాయ అయితే చాలు అని అనుకుంటాం అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళం. మాకు వినాయకుడు తొండంలో ఉండే సొరకాయ దొరుకుతుంది. సో దాంతో ఈ రోజు సొరకాయ మజ్జిగ పులుసు చేసాం. ప్రాసెస్ ఏంటంటే, సొరకాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక ప్రెషర్ కుక్కర్ లో కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు, కొంచెం వాటర్, పసుపు, ఉప్పు వేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. అది ఉడుకుతున్నప్పుడు పారలల్ గా ఒక గ్లాస్ లో ఒక 4 స్పూన్లు పెరుగు, దాంట్లో 2 స్పూన్ల శనగపిండి వేసుకుని బాగా ఉండలు లేకుండా కలుపుకుంటాం. అది పక్కన పెట్టుకోవాలి. తాలింపు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఏ మజ్జిగ పులుసుకైనా ఫస్ట్ ఆయిల్ లో చిటికెడు మెంతులు వేసామనుకోండి, టేస్టే వేరే లెవెల్లో వస్తుంది. సో చిటికెడు మెంతులు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కొంచెం ఇంగువ, తర్వాత కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం తురుము వేసి వేపుకోవాలి. దాంట్లోనే ఒక చిన్న సైజ్ ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి. అవి కొంచెం వేగితే చాలు. తర్వాత మనం ఉడకపెట్టుకున్నాం కదా, ఆ వాటర్ తో సహా ఆనపకాయ ముక్కల్ని, అదే సొరకాయ ముక్కల్ని దీంట్లో వేసుకుని తిప్పుకోవాలి. ఇప్పుడు ఉండలు లేకుండా శనగపిండి, పెరుగు కలుపుకున్నాం కదా, దాన్ని కూడా దీంట్లో వేసి బాగా కలిపి బాగా వాటర్ పోయాలి. మరీ థిక్ కన్సిస్టెన్సీ కాకుండా నేను వీడియోలో చూపించే కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోవాలి. యాక్చువల్లీ పెరుగులో శనగపిండి ఎందుకు కలుపుతామంటే పెరుగు విరిగిపోకుండా ఉండడానికి. ఇది బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం అనుకోండి, వేడి వేడి అన్నంలో ఇది వేసుకుని తింటే నాకు వీడియోలో చూపిస్తున్నట్టు చేయి కాలిపోయింది, కానీ మీకు చూపిద్దాం అన్నట్టు అది కలుపుతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంలోకి. అయితే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. నా కంటెంట్ గానీ నా వీడియోస్ గానీ మీకు నచ్చితే, నేను ఇంకేమైనా మార్పులు చేస్తే బాగుంటుంది అని అనుకుంటే, ప్లీజ్ కమెంట్, షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.